హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సౌత్ ఆఫ్రికా లీగ్లో క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ ముంబై కెప్టెన్ వర్సెస్ ఎంఐ కెప్టెన్ వర్సెస్ పాల్ రాయల్స్ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ చూద్దారు. ఈ సౌత్ ఆఫ్రికా లీగ్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది. ఇక క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ అయితే సో చాలా చాలా సీరియస్గా జరిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ చూసుకుంటే టూ టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఆడాయి ఈ లీగ్లో. రెండు కూడా పాయింట్స్ టేబుల్ కూడా మంచి ప్రదర్శన అయితే ఉంది. ఇంకా ఈచ్ టీమ్ అనాలిసిస్ చూసుకుంటే కనుక ఫస్ట్ పాల్ రాయల్స్ మనం అనుకున్నాం. టీం అయితే చాలా మంచి టీం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. అటు బ్యాట్స్మెన్స్ ఇటు బౌలర్స్ అండ్ ఆల్రౌండర్స్తో మంచి ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్స్ అలాగే బౌలర్స్ ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. ఇందులో కీ ప్లేయర్ చూసుకుంటే కెప్టెన్ డేవిడ్ మిల్లర్, జాయ్ రూట్ అండ్ దినేష్ కార్తిక్ మంచి బ్యాట్స్మెన్స్. వన్స్ క్రీజ్లో ఉంటే స్కోర్ అయితే అలవోకగా వెళ్ళడం అయితే ఖాయం. నెక్స్ట్ ఇంక బౌలింగ్ విషయానికి వస్తే ముజిబుర్ రహమాన్ అండ్ నింగిడి మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అలాగే రహమాన్ స్పిన్ అయితే బాగుంది. ఇంకా ఓవరాల్గా చూసుకుంటే అది బ్యాటింగ్ బౌలింగ్ ఉండే ఆల్రౌండర్స్తో చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ టీం అయితే ఇక్కడి వరకు వచ్చిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఎంఐ కెప్టెన్ చూసుకుంటే మనందరికీ తెలిసిందే. కెప్టెన్ రషీద్ ఖాన్ ఈజ్ ద కీ ప్లేయర్ ఫర్ దిస్ ముంబై ఎంఐ కెప్టెన్. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మంచి బ్యాటింగ్ అయితే చేశారు. 200 రన్స్ అయితే కొట్టడం జరిగింది. ఇక్కడ నుంచి వచ్చి మంచి బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. ఈస్టర్జన్, పోస్టేజర్, దెన్ బ్రేవిస్, ఇంగ్రామ్, హండ్రెడర్సన్, హెండ్రిక్స్. తక్కువ బాల్స్లో అయితే ఎక్కువ రన్స్ కొడతారు. స్ట్రైక్ రేట్ అయితే బాగా మెయింటైన్ చేసే సత్తా అయితే బ్యాట్స్మెన్లో ఉంది. బౌలింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు రషీద్ ఖాన్ ఈస్ ద కీ బౌలర్. దెన్ స్పిన్నర్ అలాగే ట్రెంట్ బోల్ట్ స్పీడ్ స్టార్. మంచి ఫాస్ట్ బౌలింగ్ ఉంది, అలాగే స్పిన్ బౌలింగ్ కూడా ఉంది. రషీద్ ఖాన్ బౌలింగ్కి వస్తే మనందరికీ తెలుసు. అవతల బ్యాట్స్మెన్ మైండ్లో అయితే ఈ ఓవర్ కొంచెం వదిలేయడం బెటర్ అన్న థాట్ అయితే తీసుకొచ్చే సత్తా అయితే ఈయనలో ఉంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ ఆల్రౌండర్స్తో చాలా క్లియర్గా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అలాగే ఎంఐ కూడా లాస్ట్ మ్యాచ్ విన్ అయిన ఉత్సాహంతో అయితే ఈ మ్యాచ్లో ఆడొచ్చు. ఇది ఓవరాల్గా టూ టీమ్స్ యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ క్వాలిఫైయర్ వన్ వచ్చి February 4th 9 PM అయితే స్టార్ట్ అవుతుంది. ఇది సెయింట్ జార్జ్ పార్క్, పోర్ట్ ఎలిజబెత్, సౌత్ ఆఫ్రికాలో అయితే స్టార్ట్ అవుతుంది. దీని యొక్క టీం లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక ఎంఐ కెప్టెన్ లాస్ట్ 5 మ్యాచెస్లో 100% అయితే విన్ అయింది. 5 మ్యాచెస్ అయితే విన్ అయింది. బట్ పాల్ రాయల్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ లాస్ అయింది. అంటే లాస్ట్ 2 మ్యాచెస్ లాస్ అయింది, 3 మ్యాచెస్ అయింది విన్ అయింది. ఇక్కడ చూసుకుంటే కంపారిజన్లో ఎంఐ కెప్టెన్ కొంచెం ముందజలో ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకా లాస్ట్ హెడ్ టు హెడ్ చూసుకుంటే కనుక ఎంఐ కెప్టెన్ 4 మ్యాచెస్, పాల్ రాయల్స్ 2 మ్యాచెస్ విన్ అయింది. ఇక్కడ కూడా ఎంఐ కెప్టెన్ కొంచెం ఆధిక్యంలో ఉంది. ఇక పాయింట్స్ టేబుల్ చూసుకుంటే కనుక ఎంఐ కెప్టెన్ 10 మ్యాచ్ల్లో 7 మ్యాచెస్ విన్ అయ్యి 2 మ్యాచెస్ లాస్ అయింది. టోటల్ 32 పాయింట్స్తో ఉంది. అలాగే పాల్ రాయల్స్ 10 మ్యాచెస్లో 7 మ్యాచెస్ విన్ అయింది, 3 మ్యాచెస్ ఓడిపోయింది, 28 పాయింట్స్తో ఉంది. ఇక్కడ చూసుకుంటే పాయింట్స్ టేబుల్ కూడా ఒక 4 పాయింట్స్ ఎంఐ కెప్టెన్కి ఉందని చెప్పుకోవచ్చు. బట్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూస్తే బోత్ టీమ్స్ ఈక్వల్గా ఆడాయని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ కంపారిజన్ చూసుకుంటే ఎంఐ కెప్టెన్ లాస్ట్ 10 మ్యాచెస్లో 70% విన్ అయింది, 166 యావరేజ్ స్కోరు, 222 హైయెస్ట్ స్కోరు, 110 లోయెస్ట్ స్కోరు. ఇంకా పాల్ రాయల్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 70% విన్ అయింది, యావరేజ్ స్కోర్ 152, హైయెస్ట్ స్కోర్ 213, లోయెస్ట్ స్కోర్ 100. ఇక్కడ చూసుకుంటే కనుక బోత్ టీమ్స్ అయితే ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక వెదర్ రిపోర్ట్ చూసుకుంటే ఇక్కడ 98% హ్యూమిడిటీ అన్నాడు, బట్ 0% రైన్ ఛాన్సెస్ అన్నాడు. కాబట్టి మ్యాచ్కి ఎటువంటి రైన్ ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి మనమైతే మ్యాచ్ని మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా వెన్యూ స్టాట్స్ చూసుకుంటే లాస్ట్ 8 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 88% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 13% విన్ అయింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఏ టీం అయితే టాస్ నెగ్గుద్దో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చూజ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాట్స్ని బేస్ చేసుకుని. అలాగే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 142, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 116, హైయెస్ట్ టోటల్ వచ్చి 175 ఫర్ 6 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 52 ఫర్ 10 వికెట్స్. దీని హైయెస్ట్ చేజర్ వచ్చి 165 ఫర్ 5 వికెట్స్. ఇంకా పేస్ వర్సెస్ స్పిన్ బౌలింగ్ చూసుకుంటే కనుక పేస్ బౌలర్స్ మొత్తం 90 వికెట్స్ తీశారు, అంటే 71% తీశారు. స్పిన్ బౌలర్స్ వచ్చి 36 వికెట్స్ తీశారు, అంటే ఓన్లీ 29% తీశారు. ఈ కంపారిజన్ చూసుకుంటే పేస్ వర్సెస్ స్పిన్కి పేస్ బౌలర్సే ఎక్కువ అనుకూలించే విధంగా ఉంది ఈ పిచ్. పేస్ బౌలర్స్ మ్యాక్సిమం వికెట్స్ అయితే తీశారు కాబట్టి టీమ్ కాంబినేషన్లో పేస్ బౌలర్స్కి ఎక్కువ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్. ఈ మ్యాచ్ అనౌన్స్మెంట్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని మా టెలిగ్రామ్ ఛానల్లో అయితే రిజల్ట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది.
సరే ఆ లింక్ ద్వారా మా ఛానల్లో జాయిన్ అవ్వండి. మరిన్ని మోర్ అప్డేట్స్ మా ఛానల్ ద్వారా పొందండి.